అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం టీవీఎస్ రామానుజరావు గారు రచించిన పరదాలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. హాయ్! సీట్లోకి మానస రావడం గమనించి పలకరించింది మౌనిక. మానస హాయ్ అంటూ పలకరించి తన సీట్లో కూర్చుంది. హలో, ఏంటంత డల్గా ఉన్నావు? ఇంట్లో అయ్యగారు అలకపాన్పా లేక నువ్వే అలిగావా? నవ్వుతూ అడిగింది మౌనిక. నా బతుక్కి అదొక్కటే తక్కువ అంది మానస నీరసంగా. ఏమిటోయ్, ఏమైంది ఇప్పుడు నీ బతుక్కి? అడిగింది మౌనిక. ఇష్, ఇటే చూస్తున్నాడు గుడ్లుగోబ గోవిందం అంటూ టాపిక్ కట్ అయిపోయింది మానస. వాడొక చంటాడు, వాడిని పట్టించుకోకు అంటూ సుతారంగా పెదవులకి లిప్స్టిక్ అద్దుకుంది మౌనిక. చంటాడా? 60 ఏళ్లుంటాయి, పళ్ళు నూరింది మానస. కనుకనే చంటాడు అన్నాను, చొంగ కారుస్తుంటాడుగా అంది మౌనిక. మానస నవ్వింది. కాసేపు ఆఫీస్ పనిలో పడి ఇంటి చికాకులన్నీ మర్చిపోయింది. లంచ్ టైంలో మానస మౌనిక ఓ మూల టేబుల్ చూసి కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు, శ్రీవారి అలకేమిటో అడిగింది మౌనిక. ఒక క్షణం నిట్టూర్చింది మానస. పొద్దున్నే లేచి పిల్లల్ని లేవగొట్టి వాళ్లను స్కూల్కు తయారు చేసి మరో పక్క వంట చేసుకుంటూ పిల్లలకు భర్తకు టిఫిన్లు పెట్టి క్యారేజీలు సర్ది పంపడం రోజు ఒక యాగమే. భర్త బయలుదేరే వేళకు తను 4 మెతుకులు తిని బాక్స్ సర్దుకుని తయారైతే ఆయన తన స్కూటర్పై సగం దూరం తీసుకువెడతాడు. ఆ తర్వాత బస్సు కోసం వెయిటింగు. తన ఆఫీసులకు వెళ్లే బస్సు ఎక్కి ఆఫీస్కి చేరడంతో ఆ పూట తపస్సు ఫలించినట్టే. ఈ రొటీన్లో ఎక్కడా 10 నిమిషాలు తేడా వచ్చినా సైకిల్ అంతా లేట్ అవుతుంది. అంతేకాదు, వాళ్ళు చేసే ఆలస్యానికి కూడా తనే కారణమంటారు. మరో పక్క ఆఫీసులో లేట్ అయితే మేనేజర్తో చీవాట్లు తప్పవు. ఆపై సూపర్వైజర్ గోవిందం వ్యంగ్యంగా మాట్లాడి చికాకు పెడతాడు. ఏమిటోయ్, విషయం చెప్పకుండా ఆలోచిస్తున్నావు అంది మౌనిక. మౌనిక మానస కన్నా 4 ఏళ్లు పెద్ద, అందుకే పెద్దరికం ఒలకబోస్తుంది. మానస చెప్పడమా వద్దని ఒక్క నిమిషం ఆలోచించింది. అసలు నిన్నటి సంఘటన గుర్తొస్తే సిగ్గుగానూ ఉంది. నీకు తెలుసుగా మౌనిక, మా రవిగాడికి మొన్ననే 10 ఏళ్ళొచ్చాయి. సుమనకింకా 4 ఏళ్లు. అసలు పెళ్ళైనాక మేం పట్టుమని ఓ సంవత్సరం కూడా ఎంజాయ్ చేయలేదు. పెళ్ళయిందో లేదో ఉద్యోగం వచ్చింది. అంతా అదృష్టవంతరాలుగా అన్నారు. సంవత్సరం తిరిగేసరికి రవి పుట్టుకొచ్చాడు. ఒక 4 ఏళ్లు ప్లానింగ్ పాటించాం. ఆ తర్వాత సుమన. ఇంట్లో అత్తమామలు, ఓ పక్క ఉద్యోగం, మరో పక్క వంట వార్పు, పిల్లల స్కూళ్లు. అసలు జీవితంలో సుఖం అనేది లేకుండా పోయింది. నిట్టూర్చింది మానస. ఏ, మీ వారేమైనా సెకండ్ సెటప్ వగైరా కొంటగా అడిగింది మౌనిక. చచ, అలాంటిదేం లేదు. కానీ ఈ మధ్య చిరాకులు కోపతాపాలు ఎక్కువైనాయి సనిగింది మానస. ఏ, మరీ అంత దూరం పెడుతున్నావా అడిగింది మౌనిక. నీకు తెలియదు కాదుగా మౌనిక, మాది 2 బెడ్రూమ్ ఫ్లాట్. ఓ బెడ్రూమ్లో మా మామగారు అత్తగారు పడుకుంటారు. మాస్టర్ బెడ్రూమ్లో 2 సింగిల్ కాట్లు దగ్గరగా జరిపి నేను ఆయన పిల్లలు అంతా సర్దుకుంటాము. పగలల్లా అలసిపోయి మళ్లీ రాత్రి ఇంటి పని, వంట వార్పు, అందరి భోజనాలు అయ్యాక బెడ్రూమ్కు చేరేసరికి 11 గంటలు దాటుతుంది. ఊహ తెలుస్తున్న పిల్లాడికి పక్కన పడుకోబెట్టుకుని ఆయన ముద్దు మిరుపాలు తీర్చడం నా వల్ల కావడం లేదు అంది మానస 2 చేతుల్లో మొహం దాచుకొని. ఏయ్, అసలేం జరిగిందో చెప్పబోయ్ అడిగింది మౌనిక. మానస తలెత్తలేదు. అసలు నిన్న జరిగిన సంఘటన తలుచుకుంటే సిగ్గేస్తోంది. ఆయనకైతే చీమ కుట్టినట్టు కూడా లేదు. పైగా చిరాకు పట్టం, విసుక్కోవటం ఎక్కువైనాయి. మౌనిక బలవంతం మీద నెమ్మదిగా నిన్నటి కథ అంతా చెప్పింది. రాత్రి పిల్లలిద్దరూ నిద్రపోయారో లేదో భర్త పిలవడంతో హుష్, కాసేపు ఆగండి అని తను హెచ్చరించింది. కాసేపు చూసి పిల్లలిద్దరూ నిద్రపోయారని నిర్ధారించుకున్నాక రవిని పక్కకు జరిపి తన భర్త పక్కకు చేరింది. ఏమండి పిలిచింది మానస నెమ్మదిగా. శేఖరం అటు పక్కకు తిరిగి పలక్కపోవడంతో అతడు అలిగాడని అర్థమైంది. ఏమండి మళ్ళీ పిలిచింది. ఏమిటి కోపంగా ఇటు తిరిగి ప్రశ్నించాడు శేఖర్. మనం 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుందామండి అడిగింది. అదొక్కటే తక్కువైంది. హైదరాబాద్ మహానగరంలో అద్దెలెలా ఉంటున్నాయో తెలుసా? నా చేతికొచ్చే జీతం అద్దెకి సరిపోతుంది. నీ ఒక్క జీతంతో ఇల్లు గడుస్తుందా? పోనీ 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నా నీ పిల్లలు నిన్ను వదిలి పడుకోరుగా కోపంగా అన్నాడు శేఖర్. మరి ఈ సమస్య తీరేదెలా అడిగింది నెమ్మదిగా.
ఏముంది, నువ్వక్కడా నేనిక్కడ విసురుగా అన్నాడు శేఖర్. సర్లేండి, ఇప్పుడు కూడా కోపమెందుకు, నేను మీ పక్కనే ఉన్నాను కదా తీయగా అంది మానస. ఆమె కంఠంలో తీయదనానికి మెత్తబడ్డాడు శేఖరం. భార్యవైపు తిరిగి అన్నాడు, ప్రతిరోజు అలసిపోయి వస్తావు, ఆదివారాలు ఇంటెడు చాకిరీ పెట్టుకుంటావు, మనం సుఖపడేదెప్పుడు, ముసలివాళ్ళం అయినాక? నేను మటుకు బాధపడ్డం లేదా? ఏం చేయని చెప్పండి. ఈ ఉద్యోగం లేకపోతే హాయిగా ఇంటి పట్టు నుండి అన్నీ చూసుకునేదాన్ని. అటు ఆఫీస్లోనూ ఇటు ఇంట్లోనూ అవస్థ పడుతున్నాను. పోనీ ఉద్యోగం మానైనా? ఆశగా అడిగింది. ఛ, అలా చిన్న చిన్న విషయాలకి ఉద్యోగం మానేస్తానంటావే? కావాలంటే అమ్మని కాస్త వంట చూసుకోమను. అంతేగాని ఉద్యోగం మానేస్తే మనం మన పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? ఎంతమంది ఉద్యోగాలు లేక అలమటిస్తున్నారో తెలుసా? నీకు ఉద్యోగం రావడం మన అదృష్టం అనుకోవాలి. ఇలాంటివి మరీ పట్టించుకొని మనసు పాడు చేసుకోకు, మంచి సమయం వృధా చేయకు అంటూ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఇంతలో చటుక్కున లేచి కూర్చున్నాడు రవి. అమ్మా, ఎక్కడున్నావు? ఓహో, నాన్న నువ్వు ప్రేమించుకుంటున్నారా? ఇక్కడేమో చెల్లి పక్క తడిపేసి నా లాగు కూడా తడిపేసింది చూడు, నువ్వేమో అక్కడ ప్రేమలో పడిపోయావు అన్నాడు బిగ్గరగా. శేఖర్కు పిచ్చ కోపం వచ్చింది. నోర్ముయ్ వెధవా అంటూ రవి చంప మీద కొట్టాడు. దిమ్మరిపోయిన రవి ఏడుస్తూ కూర్చున్నాడు. వాడి ఏడుపుకి సుమన నిద్రలేచి ఏడవటం మొదలుపెట్టింది. ఛీ, వెధవ సంత వెధవ బతుకు అంటూ శేఖరం లేచి హాల్లోకి వెళ్లిపోయాడు కోపంగా. పిల్లలిద్దరూ ఏడుస్తుండటం వినిపించి అత్తగారు లేచొచ్చింది. ఏమైంది అంటూ. మానస సిగ్గుతో ఆమె మొహంలోకి చూడలేకపోయింది. రవి ఆమెతో వెక్కుతూ ఏదో చెప్పబోయాడు. మానస వాడి నోరు మూసి తొందరగా బాత్రూంకి తీసుకెళ్ళింది. అక్కడ వాడి లాగు చొక్కా విప్పించి వేరే లాగు చొక్కా తొడిగింది. మరేం లేదులేండి అత్తయ్య, మీరెళ్ళి పడుకోండి అంటూ అత్తగారిని పంపించేసింది. చంటిదాని బట్టలు మార్చి దాన్ని సముదాయించి రబ్బర్ గుడ్డ మీద తడిసిన దుప్పటి తీసి వేరొకటి వేసింది. రవి ఇంకా వెక్కుతూనే ఉన్నాడు. నేనేం తప్పన్నానమ్మా, నాన్న అలా కొట్టాడు అడిగాడు రవి మానసను. వాడన్నది తప్పని ఎలా చెప్పాలో అర్థం కాలేదు మానసకు. దాన్ని పెద్ద విషయం కింద తీసుకుని ముందు ముందు వాడెలా ప్రవర్తిస్తాడోనన్న మరో భయం. వాడిని నిదానంగా సముదాయించి పడుకోబెట్టింది. పిల్లలిద్దరూ పడుకున్నాక హాల్లోకి వెళ్ళింది. భర్త పడక్కుర్చీలో పడుకుని నిద్రపోతున్నాడు. అది అసలు కథ. ఆయనకు నా బాధలతో బాధ్యతలతో పనిలేదు. తనకు కావాల్సింది తనకు కావాలంతే. నేనెలా చేస్తే తనకే అంది మానస మౌనికతో. ఇలాంటి పరిస్థితులు మధ్యతరగతి సంసారాల్లో మామూలే. రవిని మీ అత్తగారు వాళ్ళ గదిలో పడుకోబెట్టు సలహా ఇచ్చింది మౌనిక. వాడు పడుకోడు, తాతగారు దగ్గుతుంటారు అంటాడు. అలా అయితే వాడికో టేబుల్ కుర్చీ, ఓ ఫోల్డింగ్ కాటు కొను. హాల్లో టేబుల్ కుర్చీ వేయించు. వాడి చదువు కోసమేనని చెప్పు. చదువుకోవడం అయిపోగానే ఫోల్డింగ్ కాటు వాల్చుకొని పడుకోమను. మీకు డిస్టర్బెన్స్ ఉండదు సలహా ఇచ్చింది మౌనిక. వాడికి నా దగ్గర పడుకోవడమే అలవాటు అంది మానస. ఈ అలవాట్లన్నీ మనం నేర్పేవే. వాడి కోసమే ఇంత డబ్బు ఖర్చు చేసి ఆ టేబుల్ వగేరా కొన్నట్టు చెప్పు. వాడికి వాడి చదువుకు చాలా ప్రాముఖ్యం ఇస్తున్నట్లు వాడిని కన్విన్స్ చేస్తూ ఎలాగో నచ్చచెప్పు అంది మౌనిక. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఓ టేబుల్ ఫోల్డింగ్ కాట్ తీసుకుని వచ్చింది. అప్పుడే హాల్లో టేబుల్ కుర్చీ వేసి రవి రాగానే వాడి కోసం కొన్నట్టు చెప్పింది. వాడు చాలా సంతోషించి మానసకు థ్యాంక్స్ చెప్పాడు. ఆ రాత్రి రవి టేబుల్ పైన లైట్ పెట్టుకుని శ్రద్ధగా చదువుకున్నాడు. చదువుకోవడం అయిపోగానే వచ్చి అమ్మ పక్కనే పడుకున్నాడు. అదేమిటి నాన్న, అక్కడ మంచం వాల్చాను కదా నీకోసం అడిగింది మానస. ఆశ్చర్యంగా శేఖర్ ఓరగా చూశాడు ఆమె వంక. అది కాదమ్మా, నేనొక్కడనే పడుకోవాలంటే భయం వేస్తోంది. నేను నీ దగ్గరే పడుకుంటానమ్మా అన్నాడు రవి. గతుక్కుమన్నారు మానస శేఖర్లు ఇద్దరు. ఏదో అనబోయిన భర్తతో కళ్ళతోనే వారించింది మానస. రవిని దగ్గరకు తీసుకుని చెప్పింది. చూడు రవి, నువ్వు పెద్దవాడివవుతున్నావు, పెద్ద క్లాసులోకి వస్తున్నావు, ఇంకా చిన్నవాడివి కావు. ఈ పిచ్చి భయాలేంటి? ఇవన్నీ అర్థం లేని భయాలు. బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగంలో చేరి నీ గొప్పదనం నిరూపించుకోవాలి, తెలిసిందా అంది. రవి మాట్లాడలేదు. పోనీ కొన్నాళ్లు నాన్నని దగ్గర పడుకుంటారు సరేనా అని అడిగింది. శేఖర్ మానస వైపు గుర్రుగా చూశాడు. ఇంతలో రవి, సరేనమ్మా, నేను చదువుకున్నంతసేపు నాన్నను పడుకోని, తర్వాత నువ్వు వచ్చి పడుకో నా పక్కన సరేనా అన్నాడు. శేఖర్ మానసలిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు.
సరేలే, చాలా రాత్రయింది, రేపు ఆలోచిద్దాం, పడుకో అంటూ రవికి దుప్పటి కప్పింది. ఉదయం వంటింట్లో హడావిడి పడుతున్న మానసకు మామగారి మాటలు వినిపించాయి. శేఖరం, రేపు నేను మీ అమ్మ మా చెల్లయ్య వాళ్ళింటికి వెళ్ళొస్తాం. మానసకు ఎల్లుండి సెకండ్ సాటర్డే, సెలవే కదా, ఆదివారం రాత్రికి తిరిగి వచ్చేస్తాం. ఇప్పుడు హఠాత్తుగా అత్తయ్య వాళ్ళింటికి ఎందుకు? అంతగా మీకు చూడాలనిపిస్తే అత్తయ్యకి ఫోన్ చేస్తాను, ఇక్కడికే రమ్మని అన్నాడు శేఖర్. ఎప్పుడు వాళ్లే వచ్చి వెళుతున్నారు, ఈసారి మేం వెళ్ళి వద్దామని. ఒంట్లో ఓపికన్నప్పుడే 4 ఇళ్లకు వెళ్ళి రావాలి, ఆ తర్వాత ఎలానో తిరగలేం. సరే నాన్న, మీ ఇష్టం అన్నాడు శేఖర్. ఆ శనివారం శేఖర్ మానసలిద్దరూ తమ మనసుల్ని నిప్పి మాట్లాడుకున్నారు. అనుకోకుండా లభించిన ఏకాంతాన్ని తనివి తీరా అనుభవించారు. ఆదివారం సాయంత్రం పిల్లలు నెక్లెస్ రోడ్డుకి వెళదామనడంతో ఆ సాయంత్రం సరదాగా గడిపేశారు. ఈ మధ్యకాలంలో ఎన్నడూ భర్త తనతో పిల్లలతో ఇంత హుషారుగా ఉండటం ఎరగని మానస చాలా సంతోషించింది. ఇప్పుడు ఇంటికెళ్ళి ఏం వండుతావులెద్దు అంటూ శేఖర్ తిరిగొచ్చేటప్పుడు అందరినీ హోటల్కి తీసుకెళ్లాడు. అక్కడ భోజనాలు చేయబోతూ తల్లి తండ్రి కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు. మీరు అత్తయ్య వాళ్ళింటికి వెళ్ళలేదా అడిగాడు తండ్రిని. సాయంత్రమే వచ్చేద్దామని ఇంటికి ఫోన్ చేస్తే మీరు లేరు, ఏదో సినిమాకెళ్ళుంటారు, భోజనం చేసేసి పెడితే ఇబ్బంది ఉండదని ఇక్కడికొచ్చాం అన్నాడు తండ్రి. అందరి భోజనాలు అవగానే 2 ఆటోల్లో ఇంటికి చేరుకున్నారు. పిల్లల్ని మానస పడుకోబెడుతుండగా తండ్రి గదిలోకి వెళ్లాడు శేఖర్. నాన్నా, నిజంగా మీరు అత్తయ్య వాళ్ళింటికి వెళ్లారా లేదా అడిగాడు. వెళ్ళామురా, అయితే ఇవాళ పొద్దున్నే బయలుదేరి కాసేపు ఎక్కడికన్నా వెడదామని ఆలోచన వచ్చింది. ఇంటికేనని చెప్పొచ్చాం, అత్తయ్యతో మాత్రం. నేను మీ అమ్మ ఉమ్మడి కుటుంబంలో బాధ్యతలన్నీ నెత్తిన వేసుకొని మాకంటూ స్వంతం ఏదీ లేకుండా జీవితమంతా గడిపేశాం. మీ అమ్మ ఏనాడు నోరెత్తి ఇది కావాలి అని అడగలేదు. ఇవాళ అనుకోకుండా ఇలా బయటకొచ్చాం. మీ అమ్మను ఒక హోటల్కి తీసుకెళ్లడం అనేది ఇదే మొదటిసారి. అప్పటికప్పుడు అనుకొని చేసిందిది. నువ్వు ఏదో ఊహించుకొని బాధపడకు. నీకో విషయం చెప్పాలి. మన మధ్యతరగతి సంసారాల్లో సమస్యలు, ఇబ్బందులు ఎప్పటికీ ఉండేవే. ఇవి ఒక రకంగా మన ఇళ్లల్లో పరదాల్లాంటివి. లోపల మనం కోరుకునేవి నెరవేరకుండా ఇవి తెరలు కడతాయి. ఈ పరదాలు తొలగించుకొని అప్పుడప్పుడు బయటకు రావడం అవసరం. మన సుఖ సంతోషాలు మన చేతుల్లోనే ఉన్నాయి. చిన్న చిన్న సరదాలు, సంతోషాలు దూరం చేసుకుని జీవితం నరకం చేసుకోవడం తెలివి తక్కువతనం. నువ్వు మీ ఆవిడ కూడా ఆఫీసులకు సెలవు పెట్టి ఓ 4 రోజులు ఎటైనా వెళ్లి హాయిగా గడిపిరండి. తమ మనసుని అర్థం చేసుకున్న తండ్రికి మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుంటూ అలానే నాన్న అని తల వంచుకొని వచ్చేశాడు శేఖర్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.